మెట్లు కూడా ఉంది. మెట్ల మీద ఉంది. మెట్ల మీద ఉంది. మెట్ల మీదే ఎక్కడ ఉంది? పైకి ఎక్కిందా? పైకి మెట్లు ఎక్కింది. అది ఉట్టి ఇరిగిపోయింది. గట్టి కాదు అది. కట్లపామా? బయటే ఉందా? అది చిన్న పిల్లది. ఇంకా అది ఇంకా సాగలేదు. కట్లపాము కాదు. అది కట్లపాము కాదు, పొగపాము. ఇది కట్లపాము. అది ఇంతలా ఉంటది. అది పెద్దగా అయితే ఇది ఇట్లా నూకినప్పుడు కిస్ అంటలేదు. ఎన్నో సౌండ్ అలాగే ఉంది. తక్కువ కలుపులేదు అంటే కొన్ని అలా ఉంటాయి కదా. నువ్వు కదెత్తా మాకు కదా. తలకాయ చితికిపోయిందా? పోనీ వెళ్ళిపోయింది కదా. ఇంట్లోకి వచ్చేస్తున్నాం. బైక్ అది పైన మెట్టు ఎక్కి మెట్టు కాడ ఆగింది. ఆ లైట్ పెట్టిందా కూడా కాండాల. అది ఎక్కుతున్నట్టుగా బైక్ లైట్ వచ్చే బైక్ ఆగిపోయింది కదా. వచ్చినప్పుడు అయితే పాము అసలు నాకు ఎంత భయం వేసిందో. ఎటు నుంచి వచ్చిందని అసలు భయపడితే మన పరిస్థితి ఏమనుకోవాలి. మొన్న సంచిలో చూసాను సార్. ఈ సైజు వారానికి ఒకసారి కనబడుతున్నాయి. వారానికి ఒకసారి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సైజు చూసి అవతల కూడా ఇంతే ఉంది అక్క పరిస్థితి. అవతల చోటు కొంచెం ఉంది కానీ అటు పోదామన్నా అది కూడా ఇంతే పరిస్థితి కదా. ఆ పక్క బాగా చేయకుండా చోటు గుర్తొచ్చుకున్నాను. అదే వాళ్ళు 10 మంది 20 మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అంటే దేవుడు చూసుకుంటారు. నాకు పిల్లలు తిరిగి గిల్లుని చూసుకుని ఇంట్లో ఎంతో అంత గిరగట్టుకుందా అంటే అడ్డా కాదే అడ్డా దొరకదయ్యా. ఏమైంది అక్క? ఏమైంది? ఆ పాము ఆడే ఉంది కదా, భయం అవుతుంది. బుద్ధి అది బతికిందో చచ్చిందో అర్థం కావట్లేదు. కొన్ని ఎక్కడ ఇబ్బంది పెడతారా అని అలాగే మెలితిరిగి పడిపోయినట్టు చేస్తాయి. అప్పుడు అంటే అన్నయ్య ఉన్నాడు కాబట్టి పెద్దన్నయ్య వాడు తెలుసు కాబట్టి వాడి దగ్గర చూసి ఇప్పుడు అదే ఉన్నారు. తలనొప్పి తప్ప రెండోది ఏం లేదు. రేపు పొద్దున మళ్ళీ వెళ్దాం. ఫోన్ ఎత్తేసి దొరికిద్దాం. రేపు ముందుకు హాస్టల్ ఇచ్చాక లేదు. ఇద్దరుగా పడుతూనే ఉన్నాయి. అట్టే ఆయనకి మళ్ళీ ఇంకోటి తెచ్చాము. అది పట్టుకోకుండా రేపు పట్టి ఇవాళ చూసి రేపు పట్టి మనకు మళ్ళీ చెప్పారు. అదే ముందు హాస్పిటల్ నువ్వు చెప్పారు. నేర్చుగా ఉంది కదండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మా పాపకైతే పాము వచ్చిందని చెప్పంగానే మా పాప అయితే భయపడింది. వచ్చాను ఆ పాము కూడా మా ఇంటి దారి నుంచి వెళ్ళిందని, అంటే ఈ రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డు నుంచి వెళ్ళిందంట. ఆ అంకుల్ వాళ్ళ అయితే అటు నుంచి వస్తుంటే బైక్ వేసుకొని అది కనిపించిందంట. మేము ఫస్ట్ అడిగినప్పుడు వాళ్ళకి వినపడలేదు అనుకుంటే చెప్పలేదు. తర్వాత అడిగితే చెప్పారనమాట. అది ఇటు మాకేం రోడ్డు మీద చూస్తున్నా కనబడట్లేదు, ఎక్కడుందా ఏంటని మేము భయపడ్డం. ఏంటి అంటే ఇటు వస్తుందా ఏంటి అటు వెళ్తుందా అన్నది విషయం తెలియట్లేదు.
ఏం అర్థం కాదు మాకైతే క్షణం. అలాగే చాలా సేపు చూసాం. తర్వాత మా తమ్ముడైతే వస్తుందన్నమాట. దుర్గ ఆగు మళ్ళీ పాము వస్తుందంట అని చెప్పంటే మా తమ్ముడు కూడా ఆగిండు. ఎక్కడాక కనిపించట్లేదు అక్క అని చెప్పాను. ఒకవేళ మా కాడు ఉంది అనుకోండి వాడు డబ్బు మా దగ్గరికి వచ్చేసాడు. తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది ఇటు నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ మెట్ల మీద ఆగిందన్నమాట. ఇక మా చింతలు అయితే తీసుకెళ్తుందండి. నేను చెప్పాక పాము అని. ఇంకెక్కడ ఏంటంటే చూపిస్తున్నమాట పాము. మా అక్క అయితే నిన్నైతే పాముని వాళ్ళ నైట్ ఇటు ఇసేసారన్నమాట ఇసుకుట్టగాడ. అందుకని మేమైతే ఇసుకుట్లో చాలా రోజుల నుంచి ఆట అయితే ఆడలేదు. ఇది చూడండి ఇక్కడికి వచ్చి పడ్డది పాము ఇసురాతే. మేము ఆ చెట్లో పడ్డది అనుకున్నాం కానీ ఇక్కడ పడిందంట మా అక్కలు చెప్పారు రాత్ర. ఇవన్నీ వచ్చేసరికి ఇది చూస్తే ఇలా ఉంది తిరగలేసి. కానీ మా అక్కలు ఏం చెప్పారంటే అది మామూలుగా ఉంటుంది కదా సేమ్ అలా ఉందని చెప్పాను. ఇదేమో ఇలాగా తిరగలేస్తుంది. అది ఏమైంది అర్థం కుక్కల కట్ట ఇలా అన్నాయే ఏంటో అని అనుకుంటున్నాం కానీ అది కాదనుకుంటున్నాను. ఎందుకంటే చచ్చిపోయేప్పుడు అలా చచ్చిపోయిందేమో అని మేమైతే చాలా భయపడ్డాం ఫ్రెండ్స్. ఎందుకంటే అది కట్ట బతికుంటే అంటే ఇటు కట్ట ఇంట్లో కట్ట వస్తుందో ఏంటో అని చెప్పడం బాగా భయం వేసింది మాకైతే. రాత్రి అయితే మా అక్క అయితే మెలికే ఉంది, మా పెద్ద అక్క మా చిన్న అక్క అయితే మెలికే ఉన్నారన్నమాట. ఇవ్వండి మా చింతలు చెప్తుందన్నమాట. అక్కడే ఆడుకునేది నేను ఇసుకుట్టగాడ. ఇట్లా ఇక్కడ కూడా ఈ రాళ్ళగుట్లో కూడా మొన్న వచ్చిందని చెప్పాక ఫ్రెండ్స్. ఒకటైతే ఇటు దూరిందని అవి అంకుల్ ఇంటికాడ అన్నమాట. అటు నుంచి ఇలా పోయిందంట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని. మొన్న నైట్ అట్ట తాగవు తల్లి ఎంత అంతే ఉందా అమ్మా? ఆ డబ్బా ఈ డబ్బా ఒకటే. ఆ డబ్బా చూపినా పైకి లేపు ఒకేసారి అది అట్లా ఉండదు. ఇంకే అది ఇంకే కమ్మకుందా దీనికి భయపడ్డావు. అక్కడ ఎంత ఇది వద్దంట అమ్మ చెప్తున్నాను. ఫ్రెండ్స్ మా పాపకి ట్యానింగ్ పట్టించాము కదా, దానికడ ముందు జరిగిన స్టోరీ అయితే నేను చెప్తున్నాను. అది క్లిప్గా తీయలేదు అన్నమాట. అంటే వీడియో తీయలేదు. మేము అంత కంగారుగా బాధగా ఉన్నాం అందుకని తీయలేదు. ఏం జరిగిందంటే మా అక్కకి మొన్న కడుపు నొప్పి అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. సేమ్ అలాగే మా పాప కూడా కడుపు నొప్పి వచ్చింది అన్నమాట. నులి పురుగుల వల్ల చాలా ఇబ్బంది పడింది. బయటకి వెళ్ళేటప్పల్లా అంటే ఒక పావు గంట అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు బయటకు వెళ్తుంది. అప్పుడు మాత్రం అవి పడుతున్నాయి అన్నమాట. బాగా ఇబ్బంది పడ్డది, ఏడ్చేస్తుంది. ఇంకా పొద్దునే టైం అయితే 7 అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి అల్లాడిపోతూనే ఉంది పాప. ఇంకా మేము పరిగెట్టుకుంటూ అయితే సెంటర్కి అయితే పరిగెట్టేసాం అన్నమాట. ఎక్కడైనా హాస్పిటల్ కట్టారంటే ఆర్ఎం డాక్టర్ గట్రా ఉంటారు కదా ఫ్రెండ్స్, అలా గట్రా ఉన్నారేమో అని చెప్పని ఇంకా మేమైతే నేను మా చెల్లి అయితే పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మా అమ్మ మా అక్క వాళ్ళు అయితే పాప దగ్గర అయితే ఉన్నారు. అయితే వెళ్తే ఏమైందంటే అక్కడ ఏం మందు షాపులు కానీ హాస్పిటల్ కానీ అసలు ఏమి తీసిలేవు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు అనగా అలాగే ఎవరైతే ఏమి లేరు. ఏం చేయలేము అర్థం కాక ఇంకా మళ్ళీ అయితే మేము టిఫిన్ తీసుకొని అప్పటికే టైం చాలా అయిపోయింది అన్నమాట. 8 అయిపోయింది. ఇంకా టిఫిన్ తీసుకొని మేము పరిగెట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా మా అక్క అయితే ఫోన్ చేసి ఎవరైనా దొరికారమ్మా అని చెప్పి అంటే లేదమ్మా హాస్పిటల్ అయితే తీసిలే, అలాగే ఆర్ఎం డాక్టర్ గట్రా ఎవరు ఏమి లేరు అంటే సరే మరి అంకుల్ అయితే అంటే ముందు షాప్ కాడికి వెళ్ళినప్పుడు అయితే బాగా ఎక్కువగా పడితే ఈ టానిక్ అయితే పట్టించమని చెప్పారని చెప్పి అన్నాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు వెళ్ళినప్పుడు. అయితే ఆ టానిక్ అయితే మా అక్క వాళ్ళైతే పట్టించమని బుజ్జి అన్నారు. ఇంకా పట్టించండి అమ్మా, ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా టానిక్ అయితే పట్టించేయండి అని చెప్పాను. ఎందుకంటే మేము ఇంటికి రావాలంటే చాలా టైం పట్టిద్ది, ఒక గంట టైం పట్టిద్ది. అందుకని మేము మా అమ్మ వాళ్ళకైతే చెప్పాము పట్టించేయమని. సరే అని చెప్పాను. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే మా పాప అయితే మేము వచ్చేసరికి టానిక్ అయితే పట్టించారు. అంతగా ముందు కొబ్బరి నీళ్ళు అయితే పట్టించామన్నమాట. ఏమి తినలేదు ఏమి చేయలేదు అని చెప్పి బాగా నీరసంగా ఉందని ఒక అర్ధగంట ముందు టానిక్ తాపించక ముందు అర్ధగంట ముందు కొబ్బరి నీళ్ళు తాపించారన్నమాట. ఈ తాపించిన తర్వాత అయితే ఒక గంట తర్వాత మా పాప ఏం అలాగే ఉంది, ఏం తగ్గలేదు, ఇంకా కడుపు నొప్పి ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. నొప్పి ఉందిగా ఇంకా దానికి డబుల్ డోస్ పెరిగిందన్నమాట. కడుపు నొప్పి పెరిగి ఏడ్ చేస్తుంది, అల్లాడిపోతుంది. మాకైతే భయం వేసేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంత మళ్ళీ ఏమైందని మా పాపకి సేమ్ అలాగే వెళ్ళి వస్తూ ఉంది కానీ నొప్పి తట్టుకులోకి ఏడ్ చేస్తుంది. వాంతింగ్స్ అయినాయి ఫ్రెండ్స్. వాంతింగ్స్ అయ్యేసరికి కొబ్బరి అంటే నీళ్ళు ఏం తినలే కదా, నైట్ కూడా ఏం తినలేదు ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అంతా కక్కేసింది. తర్వాత ఏమో కొంచెం పలుకులుగా టానిక్ అయితే బయటపడింది అన్నమాట. ముందు అయితే బయటపడింది అన్నమాట. ఇక తర్వాత ఒక పావు గంట తర్వాత మా పాపకి కడుపు నొప్పి తగ్గింది. అలాగే కొంచెం బయటకు వెళ్ళటం కూడా తగ్గింది ఒక అర్ధగంట తర్వాత అయితే మేము మా పాపకి ఇడ్లీ అయితే తినిపించాం. కొంచెం సిమ్తో పడింది అన్నమాట మా పాప. కొద్దిగా ఇడ్లీ అయితే తినిపించాం. కొంచెం ఢిల్లీగా బాగా నీరసంగా ఉంటుంది.
ఇప్పుడైతే మళ్ళీ హాస్పిటల్ గట్రా వెళ్దాం అమ్మ, మరి ఇప్పుడు కొంచెం పర్లేదు హాస్పిటల్కి వెళ్దాం, ఇప్పుడు టైం అయితే అయింది, తెరుస్తారని చెప్పి 10ంటికి అలా మేము మాట్లాడుకున్నాం అన్నమాట. అయితే మా అమ్మ అంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కరెక్ట్ కాదు బుజ్జి, ఎందుకంటే మనం ట్యాంక్ తాపించాం, ఇప్పుడు మీరు కక్కేసిందని చెప్పని మీరు అనుకుంటున్నారు, ముందంతా కక్కకుండా పోవచ్చు, ఎందుకంటే కొద్దిగా పడింది ముందు, అది శరీరానికి పట్టి ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు వెళ్తాం కరెక్ట్ కాదు, అలాగా మనం బయటకు చూసాక అప్పుడు వెళ్తే డాక్టర్ ఏమైనా చెప్తారేమో, 1 డే తాగమంటున్నారు కదా ట్యాంక్ తాపించాక అని చెప్పి అన్నారు. సరే అమ్మ, మరి పాప అయితే నీరసంగా ఉంటుంది కాబట్టి నేను సెంటర్కి అలా తీసుకెళ్ళి తిప్పొస్తామ్మా అని చెప్పని మా పెద్ద అక్క మా నాగమనక్క అయితే కలిసి అయితే సెంటర్కి వచ్చాయన్నమాట. వాళ్ళతో పాటు నేను మా చెల్లి వచ్చామన్నమాట. ఇంకా ఇందాక చూపించింది అదే వీడియో అన్నమాట. మా పాపని అయితే ఢిల్లీ బజార్లోకి అయితే తీసుకెళ్ళామన్నమాట. మా పాపకి బొమ్మలు అవన్నీ చూస్తే ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది, కొంచెం నీరసం పోయి కొంచెం చూసారు వచ్చింది అన్న ఉద్దేశంతో మా అక్క ఢిల్లీ బజార్లోకి తీసుకెళ్ళింది అన్నమాట. ఒక కాయలు ఇచ్చిన ఏం సార్ తెలియదు ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఢిల్లీ బజార్కి వెళ్ళి వచ్చాక కాకండి మా ఆ ఢిల్లీ బజార్ ఆ బొమ్మ బాగా నచ్చింది అనమాట. ప్లీజ్ అమ్మ నాకు సరే అని 60 రూపాయలు పెట్టుకొని ఇచ్చాం ఫ్రెండ్స్. నిన్న అంటే ఇవాళంతా మా పాప బయటికి వెళ్తూ వస్తూనే ఉంది, కానీ లెటర్ అది రాలే, కానీ చాలా ఇబ్బంది పడింది అన్నమాట. అంటే అంటారు కదా అలాగా. అది కాకుండా కూర్చున్నప్పుడేమో ఆ నటవులు అయితే పడుతున్నాయి, బాగా ఏడ్చేసింది ఫ్రెండ్స్. కడుపు నొప్పి వస్తున్నాను కూడా ఏడ్చేసింది, బాగా అల్లాడిపోయింది. ఇప్పుడు కొంచెం సిమితో పడింది అన్నమాట మా పాప. ఫ్రెండ్స్ చెప్పాలి ఏంటిదో ఎక్కడ ఫ్రెండ్స్, మా చింతలు అంటుందిగా గాడిదలు అంటే గాడిద పాలు అమ్ముతారు కదా, వాళ్ళు అయితే వచ్చారన్నమాట. 2 వ్యాన్లు అయితే వచ్చినాయి. అటు సైడ్ అయితే మేము నీలకెళ్ళే సైడ్ ఉన్నారు. ఇంకోటి మా అక్క అయితే చెప్పు అయితే కొడుతుందన్నమాట. నిన్నేమో పిలిచి పెట్టింది అదే చెప్పుకి, ఇప్పుడైతే సూదితో అయితే కుట్టేస్తుంది మా అక్క. అక్క చాలా గట్టిగుంది అక్క. ఓ పాంజేరు అదే 10 రూపాయలు ఇస్తే 10 20 రూపాయలు ఇస్తే నిన్న ఏం చేశాను నిన్న ఇచ్చినైతే నిన్న రోడ్ దాటితే ఇబ్బంది అయిద్దని వద్దని ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి. అందుకని మా అక్క స్వయంగా అయితే అంత కష్టపడేస్తారు చెప్పి అయితే కుట్టేస్తుంది అన్నమాట. అలా కుట్టేస్తుంది. చాలా మంది చూడడానికి దరిద్రంగా ఉందని చెప్పని అసహించుకుంటున్నారు కూడా. అలాగా 2-3 సార్లు కుట్టింది మా అక్క. ఏం చేయ ఫ్రెండ్స్, మేము ఉన్నంతలో మేము ఉంటున్నాము. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. బాగా స్వయంగా కుట్టుకుంటున్నారు బాగా అని చెప్పి అనుకున్నాం. కొంతమంది ఏమో 1 రూపాయలు ఇచ్చి కుట్టిస్తే అయిపోద్దిగా అని అనుకుంటున్నారు. పాపగా అయితే నీరసంగా ఉంటుంది, అందుకని ఒకసారి కొనడానికి కోసం అయితే మా పాపతో అయితే ఆట ఆడుతున్నాం అన్నమాట. మేమైతే ఏమాటే సరే లోన బయట లాగా ఈ ఆట మాట మేము ఆడేది. ఈ ఆట అయితే మేము మా చిన్నప్పుడు తెగ ఆడేది. అవటించుకున్నారా ఏం చేస్తున్నారు అసలు మీరు? రావడం లేదు కానీ పెద్దమ్మ కూడా దిగుమని పోయి వచ్చింది తల్లి ఆటకి. లక్కీ నువ్వు కూడా దిగిపోయావా? అది కాక అక్క ఒక్క కాలు చెప్పేసుకుని ఒక కాలు చెప్పేసుకుని చూడు. కుట్టేసి ఒక చెప్పు. సరే వస్తున్నారు, మీరు ఆడుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా అక్క అయితే చెప్పు కుట్టేసింది అన్నమాట. ఇది చెప్పేది ఇదిగో ఇలా అయితే కుట్టేసింది అన్నమాట. స్ట్రాంగ్ గా ఉంటది అనుకుంటున్నాను నేనైతే. ఉండిద్దాక స్ట్రాంగ్ గా సోపులు షాపు వెళ్ళినా ఇలా కొడతారు. అయితే 20 రూపాయలు ఆదా చేసినట్టే మా అక్క. గాడిద పాలు అమ్మే వాళ్ళు వచ్చారనగా మీకు కనబడుతుంది. ఒక పాప అయితే అటు నుంచి వస్తుంది, వాళ్ళే అన్నమాట గాడిద పాలు అమ్మే వాళ్ళు. జరుగు బుజ్జే బుజ్జ బెరగడ వెళ్తున్నాడు, వెళ్ళు వెళ్ళనీకోకుండా అడ్డుకుంటున్నాడు వాడు. నేను కూడా వచ్చేసి ఇంకా ఆట ఆడడానికి అయితే ఎప్పుడు నువ్వెందుకు పండుతావే పంట నాకు అర్థం కాదు. అది అమ్మా ఆగు, మేము పండాలి, నువ్వు పండితే కాదు. నువ్వు దంగ సరే మేము నీడలో ఉన్నావు, నువ్వు ఎండలో ఉండు. ఏ పక్కన ఉండొచ్చుగా ఎండలో ఇదే రావాలా? దగ్గర ఉంటే మేము ఎలా వస్తాయి? ఇదంతా నేడే చూడు. అవుట్
నేను దగ్గరకు వచ్చి అంత అలవాటు. లడ్డు రాకూడదు. ఏంటి ఆట? నేను అక్కడ దాకా నువ్వు ఇక్కడే ఉండన్నావు. నేను అక్కడ దాకా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వచ్చారు, వాళ్ళు ఉంటున్నారు ఇప్పటిదాకా మేము వరకే 2 గుడిసెలు వేసుకుని ఉన్నాము. మాకైతే ఎవరు గుడిసెలు వేసుకున్న వాళ్ళు లేరన్నమాట. ఫస్ట్ టైం మేమైతే చూస్తున్నాం. వాళ్ళు గాళ్ళు ఉన్నాయి, మీరు నండి మీకు చూపిస్తా. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పక్క పక్కన ఒకరు తోడుకొని అయితే పాములు భయం ఇలాగ ఎన్నో పాములు వచ్చినాయి చూడండి. కొంచెం అదే పక్కన ఎవరైనా పిలవడం అంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్న వాళ్ళని పిలిస్తే ఎవరు రారు కానీ ఆదుకోవడానికి కావాలన్నా ఇలాగ ఉన్న వాళ్ళు అన్న కొంచెం పాము వచ్చి కూడా రండి అంటే డబ్బాలు వచ్చే అవకాశం అయితే అంటే 100లో 50% మాత్రం గ్యారంటీ ఉంది. అంటే 50% మాట అంటే రారు, 50% అయితే వస్తారు. అది అందుకని అంటారనమాట. అది కాకుండా ఇక మేము ఒక్కరమే ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు వాళ్ళు కొంటుగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే కొన్నిసార్లు గొడవలు కూడా అయితే ఇంకా వాటర్ కాడ వెళ్ళే కదా మేము కొంచెం మేము ఉండొచ్చు. అక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద చాలా ఇబ్బంది అయిపోయింది. గాడిదలు ఏంటికి గాడిదలు చెట్టు కిందకి వెళ్ళినట్టు ఇటు చెట్టు కింద ఉన్నాయా? అటు చెట్ల కింద ఉన్నట్టున్నాయి. దాపాండి ఇంకా భాష వాళ్ళే గాడిద పాలు అమ్ముతారు. వచ్చి రాగానే ఎవరైనా గుర్తు వేసుకుంటారు. ఏంటంటే బట్టలు వేసుకుంటారు. ఎక్కువగా వాళ్ళ తలకే తలపాక చుట్టూ ఉంది. పని చేసే పిల్లగా కట్టుకుంటారు. ఇక రండి వెళ్దాం.